అందరికీ దేశానికి స్వాతంత్రం వచ్చింది, మరి ఈ పేద బ్రతుకులకు స్వాతంత్రం వచ్చిందా? ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక సంఖ్యలు ఎందుకు తెంచలేకపోతున్నాం? పేదల యొక్క భూములను గుంజుకుంటున్నారు, దళితుల యొక్క భూములను లాగేసుకుంటున్నారు, ధనవంతులదే ఈ రాజ్యం అయిపోయినట్టుగా కనిపిస్తోంది. మరి ఎవరికి వచ్చినట్టు స్వాతంత్రం? ఎనలేని దేశభక్తి మొత్తం అందరి స్టేటస్లో చేరిపోతాయి. అందరి మిగతా రోజులు ఎప్పుడు కూడా ఈ దేశం గుర్తురాదు. దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, లైంగిక దాడులు గుర్తుకురావు. దేశ ప్రజలందరికీ, అలాగే తెలంగాణ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. కానీ ఎవరికి వచ్చింది స్వాతంత్రం అని మాట్లాడుకుంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎలా వచ్చింది? బ్రిటిష్ వ్యక్తులు ఈ దేశాన్ని వదిలి మన దేశాన్ని మనకు అప్పగించి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ నుంచి ఆ సంఖ్యలను తీసివేసుకోగలిగినాం. కానీ మరి ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక సంఖ్యలను ఎందుకు తెంచలేకపోతున్నాం? నిజంగా అందరికీ దేశానికి స్వాతంత్రం వచ్చింది, మరి ఈ పేద బ్రతుకులకు స్వాతంత్రం వచ్చిందా? ఈ దేశానికి 80 సంవత్సరాలు నిండిపోయాయి. ఈ దేశానికి స్వాతంత్రానికి 80 సంవత్సరాలు నిండిపోయాయి. మరి పేదరికం ఎందుకు, ఈ వయస్సు ఎందుకు తగ్గడం లేదు? పేదరికం వయస్సు నిజంగా దేశంలో అందరూ పొద్దున లేవగానే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు, ఆటలు ఆడతారు, పాటలు పాడతారు. ఆ రోజు మార్నింగ్ నుంచి పొద్దున వరకు ఎనలేని దేశభక్తి మొత్తం అందరి స్టేటస్లో చేరిపోతాయి. అందరి ఆ మనస్సులో ఈ దేశానికి ఏమో చేయాలి, అది ఒక్కటే రోజు. ఇంకా మిగతా రోజులు ఎప్పుడు కూడా ఈ దేశం గుర్తురాదు. దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, లైంగిక దాడులు గుర్తుకురావు, పేదరికం గుర్తుకురాదు, అక్షరాస్యత తగ్గిపోతుందని గుర్తుకురాదు, చాలామంది ఉచితాల బారిన పడి చాలామంది సోమరిపోతులు అయిపోతున్నారని గుర్తుకురాదు. ఈ ధనికుల వల్ల, ఈ కార్పొరేట్ల వ్యవస్థల వల్ల ఈ దేశం నాశనం అయిపోతుంది, నష్టాల్లో కూరుకుపోతుంది, ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి ఇదేం గుర్తుకురాదు. కానీ ఆ ఒక్కరోజు పొద్దున 12 గంటల నుంచి రాత్రి ఎర్లీ మార్నింగ్ 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ దేశభక్తి పాటలు, దేశభక్తి సంబంధించినటువంటి ఆ స్లోగన్స్, రకరకాల స్టేటస్లు. ఈరోజు నేను ఏదో చేస్తా దేశం కోసం, ఈరోజు దేశం కోసం జెండాకు నమస్కరిస్తా, కానీ తెల్లారి నుంచి అసలు దేశం గురించే పట్టించుకున్నటువంటి పరిస్థితులు. రోడ్డు పూట ఒక వ్యక్తి అమాయకంగా చనిపోయి పడి ఉంటే కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు. ఇటువంటి వ్యక్తులు దేశం గురించి, దేశభక్తి గురించి మాట్లాడతారు. నిజంగా పేదల బతుకులు మారుతున్నాయా? దేశం యొక్క జెండా రెపరెపలాడుతుంది, మరి పేదల యొక్క బ్రతుకులు రెపరెపలాడుతూ ఉన్నాయా? వాళ్ళకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కోసం ఇంకా ఇప్పటికీ 80 సంవత్సరాల ఆ స్వాతంత్ర పోరాటంలో కూడా ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు తినడానికి ఇంకా స్వాతంత్రం రాలేకపోతుంది, ఏదైనా బట్ట కొనుక్కోవడానికి స్వాతంత్రం లేకుండా పోతుంది, ఏదైనా స్వతహాగా పని చేసుకోవడానికి స్వాతంత్రం లేకపోతుంది. నిజంగా పేదవారికి, ప్రజలకు స్వాతంత్రం రానప్పుడు, ఈ దేశ వెన్నెముకైనటువంటి రైతులకు స్వాతంత్రం లేనప్పుడు మరి నిజంగా ఈ స్వాతంత్రం ఎవరి కోసం కావాలి, ఎందుకోసం అవసరం? స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? ఈ దేశంలో పేదరికం నిర్మూలించడం, అలాగే అంటరాని అసమానతలు నిర్మూలించడం, రైతుల జీవితాలు బాగుపడే, రైతులను ఆర్థికంగా ఆదుకోగలిగినాం, ప్రభుత్వాలు ప్రజలకు మంచి అనుసంధానం ఉంది, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారనేటువంటి సందర్భంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భం ఆ వేడుకలను చాలా హుషారుగా జరుపుకుంటారు. కానీ ఇప్పట్లో ఏం జరుగుతూ ఉందంటే దేశం మొత్తం విచ్ఛిన్నం అయిపోతూ ఉంది. దేశంలో ఎక్కువ విచ్ఛిన్న శక్తులు మొత్తం కూడా దేశాన్ని ఆగం చేస్తూ ఉన్నాయి, ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతూ ఉంది. దేశాన్ని మొత్తం పక్క దేశాల యొక్క కార్పొరేట్ వ్యవస్థలకు మొత్తం అమ్ముడు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. పేదల యొక్క భూములను గుంజుకుంటున్నారు, దళితుల యొక్క భూములను లాగేసుకుంటున్నారు, ధనవంతులదే ఈ రాజ్యం అయిపోయినట్టుగా కనిపిస్తోంది. మరి ఎవరికి వచ్చినట్టు స్వాతంత్రం? ధనవంతులకు వచ్చిందా స్వాతంత్రం? బ్రిటిషర్లకు వెళ్ళిపోయి ఏదైతే తెల్ల దొరల నుంచి ధనికులైనటువంటి నల్ల దొరలకు స్వాతంత్రం వచ్చింది, కానీ ఈ పేదలకు, ఈ దళిత బహుజన బిడ్డలకు స్వాతంత్రం వచ్చిందా? ఇప్పటికీ తినాలన్నా ఆలోచించేటువంటి పరిస్థితి, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఆలోచించేటువంటి పరిస్థితి, ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆలోచించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చినట్టు? ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సరే పర్లేదు చూసుకోవచ్చు, ఆర్థికంగా బాగానే ఉన్నామని చెప్పేసి భయపడకుండా ఉన్నప్పుడు ఆర్థికంగా దీనికి సంబంధించి స్వాతంత్రం వచ్చినట్టు. లేకపోతే వాళ్ళ పిల్లలకు చదువుల గురించి భయపడినప్పుడు దీనికి సంబంధించి స్వాతంత్రం వచ్చినట్టు. ఏదైనా తినడానికి భయపడినప్పుడు, లేకపోతే ఏదైనా పండుగలు వస్తే ఈరోజు ఖర్చేంది పరిస్థితి అని చెప్పేసి ఏదైనా పెద్ద పండుగలు వస్తే భయపడని బతుకులు ఏవైతే ఉంటాయో వాళ్ళకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. మరి ఇక్కడ స్వాతంత్రం ఎవరికి వచ్చింది? నిజంగా అంటరానితనం అదే విధంగా ఉంది, అస్పృశ్యత అదే విధంగా కొనసాగుతూ ఉంది, కులం ఈ విధంగా కులమే పెద్ద ఎత్తున కూడా రెపరెపలాడుతూ ఉంది ఈ భారతదేశ వ్యాప్తంగా. అదేవిధంగా రైతులు ఇంకా అరిగోస పడుతూ ఉన్న పరిస్థితి. మరి ఎవరికి వచ్చింది స్వాతంత్రం?
రైట్. ఒకసారి కులం విషయానికి వస్తే కులం విషయంలో చాలామంది పెద్ద పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటారు. వేదికలకి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వేదికలకి సభలు సమావేశాలు చూస్తూ ఉంటారు. నేను కూడా దళితుల ఇళ్ళలోకి నేను వెళ్ళి భోజనం చేశాను. నా వెనుక మంగళ వ్యక్తి ఉంటాడు, కుమ్మరి వ్యక్తి ఉంటాడు, కమ్మరి వ్యక్తి ఉంటాడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఏ ఒక్క రోజైనా దళితుల ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళ బతుకులను చూసేటువంటి ప్రయత్నం చేసిరా? ఎలక్షన్స్ టైంలో ఇంకా 10 రోజులైతే ఎలక్షన్స్ ఉన్నాయనగా వారి ఇంట్లోకి వెళ్ళి అది కూడా తింటారు. ఎక్కడ తింటారు అంటే వాళ్ళ యొక్క కంచంలో తినరు. వీళ్ళు సపరేట్గా ప్లేట్స్ తీసుకెళ్తారు, వీళ్ళకి సపరేట్గా బాటిల్ తీసుకెళ్తారు రాజకీయ నాయకులు. మ్యాటర్ ఏంటంటే అక్కడ ఓటు పడాలి. ఓటు పడితే కనీసం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళ బతుకులు ఏంది, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా, వాళ్ళు వర్షమస్ చేయడం అంటున్నారు, ఎండగొడు తీయడం అంటున్నారు, వాళ్ళ యొక్క డ్రైనేజ్ పరిస్థితి ఏంది, వాళ్ళు మొత్తం మురికి వాడల్లో ఉంటా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి కనీసం మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు కూడా వాళ్ళ బతుకులను చూసేటువంటి ప్రయత్నం కూడా చేయరు. మరి ఎక్కడొచ్చింది, ఎవరికి వచ్చింది స్వాతంత్రం? రాజకీయ నాయకులకు వచ్చిందా స్వాతంత్రం? లేకపోతే ఆధిపత్య వర్గాలకు వచ్చిందా స్వాతంత్రం? దీనికి సంబంధించి ఒక్కసారి అంటే దీనికి సంబంధించి అక్కడ తినకపోగా మళ్ళీ నేను దళితుల ఇంట్లో తిన్నా సీఎం, దళితుల ఇంట్లో తిన్నా మంత్రి, దళితుల ఇంట్లో తిన్నా ఎమ్మెల్యే. మరి దళితులనే ట్యాగ్ ఎందుకు వాడాల్సి వస్తుంది? సరే ఫలానా పోష ఇంట్లో తిన్నా అని చెప్పి మాట్లాడచ్చు కదా. లేకపోతే ఒక గ్రామంలో ఒక కుటుంబంలో వాళ్ళతో పాటు కుటుంబీకులతో కలిసి భోజనం చేసిన సీఎం ఈ విధంగా చేయొచ్చుగా. దళితుల ఇంట్లో తిన్నా, లేకపోతే కులం లేదని నిరూపి దళితుల ఇంట్లో తింటూ కులం లేదని వాళ్ళను దళితులు అని చెప్పి మెన్షన్ చేసి మళ్ళీ కులం లేదు అని చెప్పడం ఇది ఎంతవరకు కరెక్టు? అంటే మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, మీ యొక్క ఓటింగ్ కోసం మీరు ఈ రాజ్యాన్ని వెళ్ళడం కోసం అప్పుడు మందం వాళ్ళ బతుకులను చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఏదో వాళ్ళు లెటర్లు ఇస్తే మాకు ఇల్లు కావాలి సార్, మేము బతకలేకపోతున్నాం, మాకు కొంచెం భూమి కావాలి, వ్యవసాయం చేసుకుంటాం, మీరు ఏమి వేయకున్నా సరే వ్యవసాయం చేసుకుంటాం అని చెప్పి చిన్న అప్లికేషన్ ఫామ్ ఇస్తే అప్పుడు మందం తీసుకుంటారు. ఎలక్షన్స్లో ఓడినా గెలిచినా మళ్ళీ చించి అవతల బాడేసారు. అంటే మళ్ళీ ఎలక్షన్ల వరకు అసలు వాళ్ళు ఏం ఫామ్స్ ఇచ్చారు, వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయి, కనీసం మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. రైతుల విషయానికి వస్తే రైతులకు స్వాతంత్రం వచ్చిందా? ఈ 80 ఏళ్ళ స్వాతంత్రంలో నిజంగా అక్కడ చూసుకుంటే పంజాబ్ రైతులు, హర్యానాకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడికి ఎందుకు పోవాల్సి వచ్చింది? స్వాతంత్రం వస్తే రైతులు సంతోషంగా ఉండాలి కదా. స్వాతంత్రం అయితే రైతులందరూ వ్యవసాయం చేసుకుంటూ ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోకుండా ఆర్థికంగా బలపడాలి కదా. మరి ఇప్పటికీ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎందుకు ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి? బోర్లు సరిగా పోయాక ఎందుకు ఆకాశం వైపు చూసేటువంటి పరిస్థితులు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? అసలు ఈ ప్రభుత్వాల మీద నమ్మకం లేక, ప్రభుత్వాలు అసలు పట్టించుకోక రాజకీయ నాయకులకు ఒక ఓటేస్తే సరిపోతుంది, మా జీవితాలు ఇంతే అని చెప్పేసి ఒక ఓటేసి వచ్చి కనీసం రాజకీయ నాయకులను ప్రశ్నించేటువంటి ఆ పేద బతుకులకు మరి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఇప్పటికీ రైతుల యొక్క ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రైతులు ఇప్పటికీ దానికి సంబంధించి పెట్టుబడులు పెట్టలేక కొన్ని అంటే ఎన్నో లక్షలు కాదు 10,000, 20,000, 5,000 పెట్టుబడులు పెట్టుకోలేక చాలామంది రైతులు చనిపోతూ ఉన్నారు. ఈ దేశానికి వెన్నుముక రైతు అంటారు కదా, వెన్నుముకే విరిగిపోయింది ఈ దేశం. ఎందుకు ఎక్కడ పోతుంది అసలు? ఈ స్వాతంత్రం ఎక్కడ పోతుంది? ఎవరికి వచ్చింది? ఇప్పటికీ చిన్న చిన్న పిల్లలపైన లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి. 5 ఏళ్ల పాప, 3 ఏళ్ల పాప, 18 సంవత్సరాల అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, 40 సంవత్సరాల వయస్సు గల మహిళ, ఈ రకంగా వాళ్ళపైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. రోడ్ల మీద మహిళలు ఒంటరిగా పోలేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సొంత కుటుంబంలోనే దీనికి సంబంధించి లైంగికంగా వేధిస్తూ ఉన్నారు. సరే లైంగికంగా వేధించిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే పోలీస్ స్టేషన్లోనే ఒంటరి మహిళ అని చెప్పేసి, మహిళ బాగుంది అని చెప్పేసి పోలీసులే లొంగ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. పోలీసులే లైంగికంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. చెప్పినట్టు వినకపోతే వాళ్ళ యొక్క వీడియోలు, ఫోటోలు తీసి వాళ్ళనే భయపెట్టి వాళ్ళను బలవంతంగా పెళ్లి చేసుకుంటానని చంపించి చాలామంది రాజకీయ నాయకులు కూడా ఆ విధంగానే వాళ్ళను చాలామందిని మోసం చేస్తూ ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఎవరి కోసం వచ్చింది స్వాతంత్రం? అంటే ధనికుడు ఏదైనా కొనగలుగుతున్నాడు, ఏమైనా చేయగలుగుతున్నాడు, కానీ పేదవాడు కనీసం ఒక రేషన్ బియ్యం కూడా కొనలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రేషన్ షాప్లోకి వెళ్తే 6 రూపాయల కిలో బియ్యం కూడా కొనలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. ఒక్కసారి రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఏదైతే ఎలక్షన్స్ టైంలో వేరో ఆ తర్వాత ఒక్కసారి మళ్ళీ పేదల యొక్క బతుకులు చూడడానికి వెళ్ళి, పేదల యొక్క చిత్రాన్ని చూడడానికి వెళ్ళి వాళ్ళ యొక్క బతుకులు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళ బతుకులే మారిపోలేదు, దేశం అభివృద్ధి దిశగా పరుగులు ఎడుతూ ఉంది. రాకెట్ మొత్తం చంద్రమండలాన్ని చుట్టుముడుతూ ఉంది, అటు సూర్యుడి చుట్టూ రాకెట్ పరుగులెడుతూ ఉంది. లక్షల కిలోమీటర్లు రాకెట్ను విజయవంతం చేయగలం. రాకెట్ ఎగురుతుంది, మరి పేదరికం ఎందుకు ఎగరట్లేదు? పేదల బతుకులు ఇంకా ఎందుకు ఆ డ్రైనేజ్ వ్యవస్థల్ని కుమిలిపోతూ ఉన్నాయి? చాలామంది సఫాయి వాళ్ళ బతుకులు మారట్లేదు కదా. ఇప్పటికీ వాళ్ళ బతుకులు అదే మొరలు తీయడం, అదే బతుకులు బతుకుతూ ఉన్నారు. ఇంకా అదే 5,000, 10,000 కూలీ చేసుకుంటూ ఊళ్ళలోనే బతుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ బతుకులు మార్చినప్పుడు రాజకీయ వ్యవస్థ ఎందుకు? లేకపోతే ఈ స్వాతంత్ర దినోత్సవం ఎవరి కోసం?
ఇప్పటికీ చాలామంది జెండా ఎగరేస్తూ ఉన్నారు. లోపల ఉన్నటువంటి పౌరులు కావచ్చు, లేకపోతే విద్యార్థులంతా కూడా జెండా ఎగరేసి చాలామంది జెండా ఎగరడానికి పోతే అందులో సగం మందికి పైగా కూడా ఇక్కడ బిస్కెట్లు ఇస్తారని, అంటే అప్పుడు మనం ఆకలి తీర్చుకోవచ్చు. నేను ఇన్ని రోజులు ఉపాసం ఉండిపోయాను, ఇంట్లో తిండి లేక, రేషన్ బియ్యం లేక, నాన్న ఆరోగ్యం బాగాలేక, నాన్న ఎటువంటి పనికి పోలేక, అమ్మ ఆరోగ్యం బాగాలేక, ఎటువంటి పనికి పోలేక, ఆర్థికంగా కూరుకుపోయి ఏదైనా హాస్పిటల్ చూసుకుందామంటే డబ్బులు లేక, ఒక్కరోజు స్కూల్లో సంబరాలు ఉంటాయి, ఒక్కరోజు ఏదైతే ఆ ప్యాలలు కావచ్చు, లేకపోతే సంబంధించిన బిస్కెట్లు ఇస్తారో ఆ రోజు ఒక్కరోజు ఒక పూట ఆకలి తీర్చుకోగలుగుతారని చెప్పి చాలామంది పేద కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు వెళ్తూ ఉన్నారు. అక్కడ జెండాలు ఎగురుతూ ఉంటే చేతిలో పనిముట్లు పట్టుకొని, అంటే పొద్దున లేస్తే వ్యవసాయ కూలీకి వెళ్ళేటువంటి చదువు మానేసినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఆ జెండాకి ఎగిరేసి చూస్తూ ఉన్నారు. ఈ జెండా ఓన్లీ కొంతమందికే వచ్చిందా, వీళ్ళంతా కొత్త బట్టలు వేసుకొని జెండాల కిందికి వెళ్ళి సెల్యూట్ చేస్తూ ఉన్నారు. కనీసం నాకు కొత్త బట్టలు కూడా లేవు అని చెప్పేసి ఇంట్లో అమ్మ నాకు కొత్తగా కొని అంటే అమ్మ మూగబోయి ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితి. మనం పేదవాళ్ళం బిడ్డ, మనకు చదువు రాదు, మనకు పని లేదు, మనం ఏదైనా పని చేసుకుంటే మనం తిండికే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు, మనం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ బట్టలంటే ఏ విధంగా కొంటామని చెప్పి చెప్పలేక, సరే నాన్న నెక్స్ట్ మళ్ళీ వారం కొనిస్తాలే అని చెప్పేసి తల్లి ఆ మూగబోయిన గొంతుతో మాట్లాడినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఎప్పుడు పోతాయి? పేదరిక నిర్మూలన ఎప్పుడు జరుగుతుంది? అంటరానితనం అస్పృశ్యత ఎప్పుడు పోతుంది? ఈ కులం ఎప్పుడు అంతరిస్తుంది? నిజంగా ఒకప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వెళ్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మీరు ఎక్కడి వాళ్ళు అని చెప్పేసి ఇండియన్స్ని అడిగితే, భారతీయులను అడిగితే అప్పుడు వాళ్ళ సమాధానం ఏం చెప్పేవాళ్ళంటే, ఎస్ మేము భారతీయులం అని చెప్పేసి మాట్లాడేవాడు, మేము ఇండియన్స్ అని చెప్పి మాట్లాడేవాడు, అతను ఏ కులమైనా ఏ మతమైనా చెప్పి. కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తూ ఉన్నా, ఒక దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడా అని చెప్పి అడిగితే నేను భారతీయుని అనడు, నేను హిందువుని అని ఒకడు అంటాడు, ముస్లిం అని ఒకడు అంటాడు, లేకపోతే నేను క్రిస్టియన్ అని ఒకడు అంటాడు. ఈ రకరకాలుగా ఈ వ్యత్యాసాలన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎందుకు ఇప్పుడు ఒకప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి సమర యోధులను ఎందుకు వాళ్ళ యొక్క చరిత్రను ఎందుకు ఆ పాఠ్య పుస్తకాల్లో పెట్టలేకపోతున్నా, వాళ్ళ యొక్క చరిత్రను ఎందుకు ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితులు ఎందుకు రాలేకపోతున్నాయి? నిజంగా ఖచ్చితంగా ఇవన్నీ మారాలి కదా. మారినప్పుడే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు కదా. భారత రాజ్యాంగం ప్రకారం ఈ చట్టాలు కావచ్చు, లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ కావచ్చు, జ్యుడిషియరీ వ్యవస్థ కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, అన్నీ రాజ్యాంగం ప్రకారమే నడుస్తూ ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది దేశంలో? రాజ్యాంగ వ్యతిరేకమైన శక్తులు ఈ దేశంలో పరిపాలన చేసినట్టు అనిపించట్లేదా? కార్పొరేట్ వ్యవస్థలకు ఈ దేశం యొక్క సంపద మొత్తం దోచి పెడుతున్నట్టు కనిపించట్లేదా? రైస్ ముందుగా ఖచ్చితంగా పేదల బతుకులు మార్చాలి. నీ కులం కావచ్చు, అంటరానితనం, అస్పృశ్యత ఇవన్నీ కూడా పోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినప్పుడు మాత్రమే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. ఈ దేశానికి స్వాతంత్రం పెరిగిపోతూనే ఉంది. ఈ దేశం యొక్క స్వాతంత్రం యొక్క వయస్సు పెరుగుతుందని, పేదల యొక్క ఆ పేదరికం యొక్క వయస్సు ఇంకా తగ్గిపోతూనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పేదరికం నిర్మూలించినప్పుడే, అదేవిధంగా ఈ కులం కావచ్చు, అంటరానితనం అస్పృశ్యత నిర్మూలించినప్పుడు, రైతుల యొక్క జీవితాలు బాగుపడ్డప్పుడు మాత్రమే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు. అదేవిధంగా లైంగికంగా ఇబ్బందులు తప్పినప్పుడు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఈ విధంగా మహిళలను ఇబ్బందులు పెట్టకుండా మహిళలకు రక్షణగా ఉన్నప్పుడు మాత్రం, రాజకీయ నాయకులు పేదలకు ఎక్కువగా పనిచేసినప్పుడు మాత్రం, ఎలక్షన్ సమయంలో కాకుండా నార్మల్ సమయంలో కూడా వెళ్ళి వాళ్ళ బతుకులు, వాళ్ళ యొక్క ముఖ చిత్రాలు చూసి వాళ్ళకు ఆర్థికంగా ఆదుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా పని కల్పించినప్పుడు మాత్రమే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు. కానీ నిజంగా అక్కడ జెండా ఎగురుతుంటే కొందరు జెండా ఎగరవేయడం, కొందరు అదే జెండా ఎగురుతున్న సమయంలో పనిముట్లు తీసుకొని వాళ్ళ యొక్క వ్యవసాయ పొలాలకు కావచ్చు, వాళ్ళ యొక్క కూలీ పనికి చాలామంది విద్యార్థులు స్కూల్స్ కాలేజెస్ బంద్ చేసి పోతున్న పరిస్థితులు. మరి ఎక్కడ స్వాతంత్రం వచ్చినాడు? ఖచ్చితంగా ఇవన్నీ మారాల్సిందే. ఇప్పటికే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇవన్నీ ఖచ్చితంగా మారాల్సిందే. ఇప్పటి నుంచి అందరి బతుకులు మారాల్సిందే. ఓన్లీ కొంతమంది ధనికుల బతుకులే కాదు, కొంతమంది డబ్బులున్నటువంటి బతుకులే కాదు, ఆధిపత్య వర్గాల బతుకులే కాదు, ఖచ్చితంగా పేదల బతుకులు కూడా మారాల్సిందే, రైతుల బతుకులుగా మారాల్సిందే అని చెప్పేసి కూడా మేము కూడా మా టీవీ వేదిక కూడా చెప్తా ఉన్నాం.